నీకు నాకు దూరం పెరుగుతూనే ఉంది. దూరం తగ్గుతుందని ఆశతో ఎంత దగ్గరికి వద్దామన్నా ఎందుకో దూరం పెరుగుతూనే ఉంది. చాలా రోజులకి అర్థమయ్యింది. నేను ముందుకు వస్తున్నట్టే నువ్వు నా వైపు కాకుండా ఆవలి వైపుకి నడుస్తున్నావని. మరి మన మధ్య దూరం ఎలా తగ్గుతుంది? అదే ఆలోచనతో ఉక్కిరిబిక్కిరైనప్పుడు అప్పుడు అర్థమయ్యింది. అంతరంగంలో అంతరాలు పెరిగితే ఎప్పటికీ తరిగేది కాదని. తరాలు మారినప్పుడు అది సహజంగా జరిగే మార్పు అని. ఆశ తగ్గితే నిరాశ అన్నది రానే రాదని. ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది.